రోజు ఆ క్రెడిట్ దక్కింది గీతా ఆర్ట్స్లో. ఎందుకంటే GA2లో చేశారు కానీ సినిమాలు, గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్గా అది ఇది పడిందంటే అది ధీరజ్ యొక్క నమ్మకం అనేది. ధీరజ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఒక సినిమాకి 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటారు. పనిచేసినప్పుడు ఈ క్రెడిట్ అంతా నాదే అని చాలామంది చెప్పుకుంటారు. బట్ హేషామ్ గారు ఈ క్రెడిట్ నాది కాదు, ఆయనకు కూడా ఇవ్వండి అని చెప్పింది నేను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. హీఈస్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సార్, కుడోస్ టు యూ. అండ్ ప్రశాంత్ విహారీ గారు మీ BGMతో ఒక మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్కే థియేటర్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే దీక్షిత్ గారు, ఎందుకంటే ఒక హీరోయిన్ ఆధార్ బ్యాక్డ్ రోల్ చేస్తుంది అంటే చాలా చాలా చాలామంది హీరోలు మనకెందుకులే, మనకేం క్రెడిట్ వస్తుంది, మనం ఏంటో బ్యాక్ స్టెప్ వేస్తారు. బట్ ఒక కంటెంట్ని ప్రమోట్ చేయాలి అని మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే నేను ఎందుకు చూసాను, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒకసారి ఇలాగే రుద్రమదేవి సినిమాకి నాకేం వస్తుందని కాదు, ఆ క్యారెక్టర్ని నేను ఇస్తున్నామని అనే వచ్చారు. సో అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. అలాగా మీరు కూడా నాకు చూస్తున్నప్పుడు ఈ సినిమాకి నా కాంట్రిబ్యూషన్, ఎందుకంటే ఈ సినిమా అయ్యాక మిమ్మల్ని చాలామంది హేట్ చేస్తారు. బట్ దట్ హేట్ ఈజ్ నథింగ్ బట్ లవ్. ఎందుకంటే ఆర్యా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడిని ఐ లవ్ యూ చెప్పింది, నన్ను ఆ హేట్ చెప్పింది. అంటే ఆ హేట్ అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ రా అని చెప్పి, ఈ హేట్ యూ అనేది ఈజ్ నథింగ్ బట్ లవ్. సో అందుకనే ఈరోజు 2 రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ మీకు ఆ లవ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా ఎన్నో మంచి సినిమాలు రావాలి. ఇక మన నేషనల్ క్రష్ రష్మిక గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆవిడ కొంచెం మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే నేషనల్ క్రష్ రష్మిక గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు, గ్రామర్. యాక్టింగ్లో, పెర్ఫార్మెన్స్లో ఒక గ్రామర్ తెలుసు. ఒక తమ్మ సినిమాలో ఒక మలైకారాతో ఒక సాంగ్ చేసిన, అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్ ఆధార్ బ్యాక్డ్ రోల్లో ఒక రోల్ చేయాలన్నా. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఈ సినిమా నాకేమిస్తుంది అని చూస్తారు, కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు. అలాంటి వాళ్ళలో ఫస్ట్ ఉండేది రష్మిక గారు. ఎందుకంటే ఈ సినిమా రష్మిక గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది, ఏదైనా చేయొచ్చు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాపెనింగ్ ఇన్ నేషనల్ వైడ్. ఎవ్వరూ మాట్లాడుకోరు, ఓన్లీ SMS-లో, స్నాప్చాట్లో, వాట్సాప్లో మాట్లాడుకుంటారు. బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గస్టీ హీరోయిన్ ఎవరంటే రష్మిక గారు. బికాజ్ రష్మిక గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది ఒక హ్యాపెనింగ్ టాపిక్ అయింది. అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది, ఫీజు గురించి చూడలేదు, నేను ఈ సినిమాకి ఏమిస్తున్నాను అని చూశారు. అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే, అరే ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి, ఎంతమంది హీరోలు ఉంటారు. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు. బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల సెల్ఫీలు ఇచ్చి, ఎందుకంటే మనం ఎవరైనా హీరోని పక్కన వెళ్తే పక్కన బౌన్సర్లు తోసేస్తారు, బౌన్సర్లు ఆవిడ తోసే 200 సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే. ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం. ఒక చిన్న పిల్ల వస్తుంది, వద్దు తొయ్యండి అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు. ఎవరన్నా బౌన్సర్ ఒకటి తోస్తుంటే వద్దు అంటే షీఈ్ క్యూట్. అంటే ఆఫ్ స్క్రీనో ఆన్ స్క్రీనో ఏ స్క్రీన్ అయినా సరే రష్మిక గారు ఇస్ ద రియాలిటీ. ఆవిడకి అక్కడ నటించడం తెలియదు, షీ విల్ జీవిస్తారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే రష్మిక గారే. అందుకనే రష్మిక గారికి పుష్ప 2 లాంటి, యానిమల్ లాంటి, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా, అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీస్ అలాంటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. ఎందుకంటే షీ డిజర్వ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత మంచి ఆవిడ మంచితనమే ఆవిడకి ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది. రష్మిక గారు, వీ లవ్ యూ. మీ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, మీ డెడికేషన్ ఏంటే కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు, మీరు తగ్గేదే లే. ఇకపోతే మా బంగారు కొండ, నా
ఎందుకంటే ఎస్కేఎన్ అన్నవాడు బేబీ తర్వాత కల్ట్ ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు, కానీ ఎస్